మీరెప్పుడైనా గమనించారా? మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకున్నప్పుడు దాని ధర ఆకాశంలో ఉంటుంది. తీరా మనం వద్దనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారిగా పడిపోతుంది. సరిగ్గా ఇప్పుడు బంగారం విషయంలో కూడా అదే జరుగుతోంది. రాత్రికి రాత్రే బంగారం మార్కెట్లో ఒక పెద్ద భూకంపం వచ్చినట్టుగా ధరలు కుప్పకూలిపోయాయి. నిన్నటిదాకా బంగారం కొనాలంటే భయపడిన వాళ్లందరికీ ఇది నిజంగానే ఒక అదిరిపోయే శుభవార్త అని చెప్పాలి. అసలు ఏమైంది? ఆకాశంలో ఉన్న ధరలు పాతాళానికి ఎలా పడిపోయాయి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? ఈ తగ్గరం ఇలాగే కొనసాగుతుందా లేక మళ్లీ పెరుగుతుందా అనే విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు గనక బంగారం లేదా వెండి కొనాలనే ప్లాన్లో ఉంటే ఈ వీడియో మీకు ఒక పక్కా గైడ్లా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. మార్చి 21 శనివారం నాడు బంగారం ప్రియులకు నిజంగా పండగ రోజునే చెప్పాలి. ఎందుకంటే కేవలం 4 గంటల వ్యవధిలోనే బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత 2 రోజులుగా రేట్లు కొంచెం పెరుగుతున్నట్టు అనిపించినా ఒక్కసారిగా ఢమాలంటూ కిందకు దిగివచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరూ బంగారం షాపుల వైపు చూస్తున్న ఈ టైంలో ధరలు తగ్గడం అనేది కొనేవాళ్లకు ఒక లక్కీ ఛాన్స్. ఈరోజు తులం బంగారంపై దాదాపు 2,940 రూపాయల వరకు తగ్గింది. అదే టైంలో వెండి అయితే ఏకంగా 10,000 రూపాయలు తగ్గి షాక్ ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే బంగారం వెలుగులు మెల్లగా మసకబారుతున్నాయని, అమ్మకాల ఒత్తిడి పెరిగిందని మనకర్థమవుతోంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి వివరంగా చెప్పుకుందాం. హైదరాబాద్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,970 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక మనం ఎక్కువగా కొనేనే 22 క్యారెట్ల బంగారం ధర అయితే 1,33,800 రూపాయల దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల 24 క్యారెట్ల ధర 1,48,900 రూపాయలుగా కూడా చూపిస్తోంది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర ఒక్కసారిగా 10,000 రూపాయలు తగ్గి 2,50,000 రూపాయల మార్కుకు చేరింది. వేరే నగరాల్లో అంటే ఢిల్లీలో 24 క్యారెట్ల ధర 1,46,120 రూపాయలు ఉంటే చెన్నైలో మాత్రం కొంచెం ఎక్కువగా 1,48,580 రూపాయల దగ్గర పలుకుతోంది. అసలు ఈ ధరలు ఎందుకు ఇలా ఊగిసలాడుతున్నాయో తెలుసుకోవటానికి మనం గత 10 రోజుల హిస్టరీని ఒకసారి చూడాలి. మార్చి 11వ తేదీన పరిస్థితి ఎలా ఉండేదంటే 24 క్యారెట్ల బంగార గ్రాము ధర 16,331 రూపాయలుగా ఉండేది. అక్కడ్నుండి కథ మొదలైంది. మార్చి 12న 100 రూపాయలు తగ్గింది. మళ్లీ 13న 153 రూపాయలు పడిపోయింది. ఇలా ప్రతిరోజు తగ్గుతూ వస్తూ మార్చి 16న ఒక్కరోజే 224 రూపాయలు తగ్గింది. ఇక మార్చి 19న అయితే ఏకంగా 714 రూపాయలు పడిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వెండి పరిస్థితి కూడా అంతే. మార్చి 11న కిలో వెండి 3 లక్షల రూపాయలు ఉంటే మార్చి 20 నాటికి అది 2,64,900 రూపాయలకు దిగొచ్చింది. అంటే కిలో మీద సుమారు 35,000 రూపాయల వరకు తగ్గిందన్నమాట. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతుంటే బంగారం ధరలు పెరగాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి? ఇదే కదా మీ డౌట్. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు భయపడి బంగారాన్ని ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించి విపరీతంగా కొంటారు. దాంతో ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. యుద్ధం మొదలై 20 రోజులు దాటినా కేవలం 3-4 రోజులు మాత్రమే ధరలు పెరిగాయి. మిగతా టైం అంతా పడిపోతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో టెక్నికల్ అంశాలు ప్రతికూలంగా మారాయి. అమెరికా డాలర్ విలువ పెరగడం,
ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ అమ్మకాల ఒత్తిడి వల్లే బంగారం రేట్లు పాతాళానికి పడిపోతున్నాయి. టెక్నికల్గా చూస్తే బంగారం ఇప్పుడు ఒక డేంజర్ జోన్లో ఉందని నిపుణులు అంటున్నారు. అక్టోబర్ 2023 నుండి బంగారాన్ని కాపాడుతూ వస్తున్న 100 రోజుల మూవింగ్ యావరేజ్ అనే కీలక స్థాయి మొదటిసారిగా దెబ్బతింది. ఇది గనుక ఇలాగే కొనసాగితే ధరలు మరింతగా అంటే 200 రోజుల మూవింగ్ యావరేజ్ స్థాయికి పడిపోయే అవకాశం ఉందట. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్క రోజులోనే $200 వరకు పతనమైంది. అంటే గ్లోబల్ మార్కెట్లో బంగారం వెలుగులు తగ్గుతున్నాయని మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే $93.57 వద్ద ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. సాధారణంగా రూపాయి పడిపోతే బంగారం ధరలు పెరగాలి. కానీ ఇప్పుడున్న గ్లోబల్ అమ్మకాల ఒత్తిడి ముందు రూపాయి ఎఫెక్ట్ కూడా పనిచేయటం లేదు. అయితే ఈ తగ్గుదల వెనుక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన మరో యాంగిల్ కూడా ఉంది. ఇరాన్లోని గ్యాస్ నిలయాలపై ఇజ్రాయెల్ దాడులు చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయం పెరిగింది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. ఇలాంటి అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. రంజాన్ పండుగ రోజున కూడా ధరలు తగ్గటమనేది నిజంగా ఒక విచిత్రమైన విషయమే. ఉగాది తర్వాత కూడా ఇలాంటి మార్పులు రావటం మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే మార్కెట్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉందని, ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని మనకర్థమవుతోంది. మరి ఇప్పుడు బంగారం కొనవచ్చా అంటే నిపుణులు ఏం చెప్తున్నారంటే, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారు మార్కెట్ నిలకడగా మారే వరకు కొంచెం వెయిట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే టెక్నికల్ చార్ట్లన్నీ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న కీలక మద్దతు ధరలు విఫలమైతే బంగారం రేట్లు ఇంకా కిందకు పడిపోవచ్చు. కానీ ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నవాళ్లు, అర్జెంటుగా బంగారం కావాలనుకునే వాళ్లకు మాత్రం ఇది నిజంగా ఒక మంచి సమయం. ఎందుకంటే 1,60,000 వరకు వెళ్తుందేమో అని భయపడిన ధరలు ఇప్పుడు 1,35,000 స్థాయికి రావడం ఒక పెద్ద ఊరట. చివరిగా ఒకసారి ఈరోజు ముఖ్యమైన పాయింట్స్ చెప్పుకుందాం. బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో తులం బంగారంపై దాదాపు 3,000 రూపాయల వరకు తగ్గింది. వెండి కిలోకు 10,000 రూపాయలు తగ్గింది. యుద్ధం జరుగుతున్నా గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి వల్ల ధరలు పడిపోతున్నాయి. టెక్నికల్గా చూస్తే మరికొంత తగ్గే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. కాబట్టి మీ అవసరాలను బట్టి నిపుణుల సలహాతో సరైన నిర్ణయం తీసుకోండి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మీకేమనిపిస్తోంది? బంగారం ధరలు మళ్లీ పాత రోజుల్లాగా 1,00,000 రూపాయల లోపుకు వచ్చే అవకాశం ఉందంటారా? లేక ఇది కేవలం ఒక తాత్కాలిక తగ్గుదల మాత్రమేనా? మీ ఆలోచనలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బంగారం ధరల్లో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ధరలు మారిన ప్రతిసారి మేం మీకు ఇలాగే వివరంగా చెప్తూనే ఉంటాం. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.